అనంతపురం జిల్లాలో మరొకసారి ఫ్యాక్షన్ ఫైట్ చోటు చేసుకుంది. ఎల్లనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధ వాతావరణం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకల్లో గొడవ జరిగింది. కేక్ కట్ చేసే టైంలో సీసాలు రాళ్లు విసురుకున్నారు ఇరు వర్గాలు. పోలీసులు చెప్పినా వినకుండా ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మరోవైపు తెల్లవారిన వెంటనే ఇరు పార్టీల నుంచి, అటు టీడీపీ ఇటు వైసీపీ ఇరు పార్టీల నుంచి ధర్నాలకు కూడా దిగారు. వాళ్ళు మా మీద దాడి చేశారంటే లేదు, వాళ్లే మా మీద దాడి చేశారంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ గొడవల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. నైట్ టైం న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసే టైంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఈ గొడవలు జరిగాయి. ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు, రాళ్లు విసురుకున్నారు, అక్కడ ఉన్నటువంటి బాటిల్స్ విసురుకున్నారు, గాజు సీసాలు విసురుకోవడంతో తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నైట్ పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని కంట్రోల్ చేయలేకపోయారు. ఒకానొక టైంలో పోలీసులు ఇంకేం చేయలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితి. తీరా ఉదయానికల్లా ఇరు వర్గాలు చెరోవైపు చేరి మా మీద వాళ్ళు దాడి చేశారంటే లేదు, మా మీద వీళ్ళు దాడి చేశారని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం. అదిగో అక్కడ మనం చూస్తున్నాం. డే టైంలో మళ్ళీ ఉదయానికి పరిస్థితి, కర్రలు పట్టుకొని రాడ్స్ పట్టుకొని అక్కడ గొడవకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ ఆగడం లేదు. వాళ్ళందరినీ నెట్టేసి గొడవలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. సో మరొకసారి ఒక ఫ్యాక్షన్ వాతావరణం కనిపిస్తోంది. బాహాబాహికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.